హాయ్. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహాలను ఇరాన్ గట్టిగా ఎదుర్కొంటుంది. తానే పెద్ద డీల్ మేకర్ అని చెప్పుకునే ట్రంప్కు ఇరాన్ ఇప్పుడు అంతకంటే పెద్ద సవాల్గా మారింది. మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని శాశ్వతంగా ముగించానని కొద్ది రోజుల క్రితమే ట్రంప్ ప్రకటించారు. కానీ ఆ ఒప్పందాన్ని ఇరాన్ తుంగలో తొక్కిందంటూ ఇప్పుడు ఆయన మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇరాన్ అమెరికా మధ్య కుదిరిన ఆ ఒప్పందం ఏమైంది? ట్రంప్ వ్యూహాలను ఇరాన్ తనకి అనుకూలంగా ఎలా మార్చుకుంటోంది? హార్ముజ్ జలసంధి వేదికగా జరుగుతున్న ఈ మైండ్ గేమ్ ఏ తీరానికి చేరుకోనుంది? ట్రంప్ సొంత వ్యూహాలతోనే ఇరాన్ ఆయనను బురిడి కొట్టిస్తోంది. ఇరాన్ పాలకులు ఒప్పందాలను గౌరవించరని, ఎప్పుడూ వాటిని ఉల్లంఘిస్తారని ట్రంప్ తాజాగా విమర్శించారు. గతంలో కుదిరిన తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఇరాన్ బద్దలు కొట్టిందని ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ఆయన ఆరోపించారు. అయితే అంతర్జాతీయ ఒప్పందాల నుంచి ఏకపక్షంగా తప్పుకునే అలవాటు ఉన్న ట్రంప్ ఈ విమర్శలు చేయడం పెద్ద విచిత్రం. గతంలో ఇరాన్ అణు ఒప్పందాన్ని రద్దు చేసిన ట్రంప్ ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి కూడా 2 సార్లు బయటకు వచ్చారు. అమెరికా ప్రస్తుత ఇబ్బందులకు ట్రంప్ గతంలో తీసుకున్న నిర్ణయాలే కారణమని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై సుంకం విధిస్తానని ట్రంప్ హెచ్చరించగా ఇరాన్ అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చింది. తాము అంతకంటే తక్కువ ధరకే రవాణా సేవలు అందిస్తామంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి ఎగతాళి చేశారు. తాను కుదుర్చుకున్న తాత్కాలిక ఒప్పందంపై ఇరాన్ గట్టి బేరసారాలకు దిగుతోందని ట్రంప్ ఇప్పుడు గ్రహిస్తూ ఉన్నారు. కొన్ని వారాల క్రితం తానే స్వయంగా సంతకం చేసిన ఒప్పందంతో మధ్యప్రాచ్యంలో 3000 ఏళ్ల నాటి శాంతిని తెచ్చానని ఆయన గొప్పలు చెప్పుకున్నారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆ ఒప్పందం ఇరాన్కు ఒక పరీక్ష మాత్రమేనని, దానికి పెద్ద ప్రాధాన్యత లేదంటూ ట్రంప్ మాట మార్చారు. అమెరికా బలగాలు, సైనిక శక్తి ఎంత పెద్దదైనా క్షేత్రస్థాయిలో ఇరాన్ తన పట్టును నిలుపుకుంటోంది. భౌగోళిక అనుకూలతలను ఉపయోగించుకుంటూ అమెరికా లాంటి మహాశక్తిని ఇరాన్ ముప్పు తిప్పలు పెడుతోంది. ట్రంప్ బృందంలోని రియల్ ఎస్టేట్ సంప్రదింపుల ప్రతినిధులు, ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ దౌత్యపరమైన లోపాలను గమనించలేకపోయారు. ఇరాన్ ఈ లోపాలను ఆసరాగా చేసుకుని సరికొత్త వ్యూహాలతో అమెరికాపై ఒత్తిడి పెంచుతోంది. తాత్కాలిక ఒప్పందంలోని అస్పష్టమైన నిబంధనలు అమెరికాకు పెద్ద సమస్యగా మారాయి. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల సురక్షిత ప్రయాణానికి 60 రోజుల పాటు ఏర్పాట్లు చేయాలని, ఒమన్తో కలిసి భవిష్యత్తు సముద్ర సేవలను నిర్వహించాలని ఆ ఒప్పందంలో రాసుకున్నారు. దీనివల్ల జలసంధిపై భవిష్యత్తులో పూర్తి నియంత్రణ తమకే దక్కుతుందని ఇరాన్ భావిస్తోంది. శాశ్వత ఒప్పందం కంటే ముందే అక్కడ తన పట్టును నిలుపుకోవడానికి ఇరాన్ ప్రయత్నిస్తోంది. అసలు ఇరాన్ ఈ జలసంధిని మూసేస్తుందని అమెరికా అధికారులు ముందుగా అంచనా వేయలేకపోయారు. అణు కార్యక్రమాలతో పాటు పూర్తిస్థాయి శాంతి ఒప్పందానికి 60 రోజుల గడువు పెట్టడం వ్యవహారాన్ని సంక్లిష్టంగా మార్చాయన్న విమర్శలు వస్తున్నాయి. ఇరాన్ వైఖరిని మార్చడంలో అమెరికా తీవ్రంగా విఫలమవుతోంది. ఇరాన్ లక్ష్యాలపై దాడులు చేయడం, నౌకాదళ దిగ్బంధనాన్ని పునరుద్ధరించడం వల్ల ఆ దేశాధినేతలు లొంగుతారా అనేది పెద్ద ప్రశ్న. ఇరాన్ కేవలం కొన్ని క్షిపణులు, డ్రోన్లతో హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసేయగలదు. ఈ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా చమురు, డీజిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. పెరిగే ఆర్థిక భారాన్ని మోయడం ట్రంప్కు రాజకీయంగా పెద్ద నష్టం కలిగిస్తుంది. ఆర్థికపరమైన భారీ మూల్యాన్ని చెల్లించడానికి ట్రంప్ సిద్ధంగా లేరు. తాజా ఘర్షణలు తీవ్ర రూపం దాల్చకుండా ఉండేందుకు ఇరు దేశాలు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తు దౌత్య చర్చల్లో పైచేయి సాధించేందుకే ఇరుపక్షాలు ఈ వ్యూహాత్మక దాడులకు దిగుతున్నాయి. ఇరాన్ చమురు కేంద్రమైన ఖార్గ్ ఐలాండ్పై దాడి చేస్తే అమెరికా సైనికులు భారీగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఆ నష్టాన్ని భరించడానికి ట్రంప్ ఏమాత్రం ఇష్టపడడం లేదు. గతంలో లిండన్ జాన్సన్, జార్జ్ బుష్ లాంటి అధ్యక్షులు యుద్ధాలను తీవ్రం చేశారు. కానీ ట్రంప్ ఆ పంథాలో వెళ్లడం లేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లాగా ట్రంప్ పూర్తిస్థాయి పౌర దాడులకు దిగడం లేదు. యుద్ధం ప్రారంభంలో అమెరికా చేసిన పొరపాటు దాడి వల్ల ఇరాన్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు చనిపోయిన విషాద ఘటనను మినహాయిస్తే ట్రంప్ ఇరాన్ మౌలిక వసతులపై పెద్దగా దాడులు చేయడం లేదు. ప్రస్తుత యుద్ధ క్షేత్ర పరిస్థితులను గమనిస్తే ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా చేతులు దాటిపోలేదని అర్థమవుతోంది. అమెరికా దాడులు, ఇరాన్ ప్రతీకార చర్యలు కొనసాగుతున్నప్పటికీ దౌత్యపరమైన చర్చలకు ఇంకా అవకాశం ఉందని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఘర్షణలు ఇలాగే కొనసాగితే యుద్ధం నుంచి అమెరికా ఎలా బయటపడుతుంది అనే ప్రశ్నకు ట్రంప్ సమాధానం చెప్పాల్సి ఉంది. గత 5 నెలలుగా ట్రంప్ను వేధిస్తున్న ఈ పెద్ద ప్రశ్నకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందో లేదో చూడాలి.